ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద ఉన్న ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు తమ కనీస పెన్షన్ను పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో అంటే 2014 నుంచి నెలకు కనీస పెన్షన్ 1000కు పెంచారు. అయితే ఈపీఎఫ్ సభ్యులు తమ ప్రాథమిక జీతంలో 12% ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తారు. అందులో యజమానులు ఈ కాంట్రిబ్యూషన్లో ఉంటారు. యజమాని వాటాలో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కు కేటాయిస్తారు. 3.67% ఈపీఎఫ్ స్కీమ్కు వెళ్తుంది. 2025 బడ్జెట్కు ముందు ఈపీఎస్ 95 పదవి విరమణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి నెలకు 7,500 కనీస పెన్షన్ డిఎన్ఎస్ అలవెన్స్ కావాలని తమ దీర్ఘకాల డిమాండ్ను గుర్తు చేశారు. ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ వారి డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. పెన్షనర్లు 7 నుంచి 8 సంవత్సరాలుగా కనీస పెన్షన్ను 1000 నుండి 7,500కు పెంచాలని, దానితో పాటు డిఏ ప్రయోజనాలు, పదవీ విరమణ చేసిన వారికి వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య చికిత్సను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి 28, 2025న సమావేశం కానున్నందున పెన్షన్ సవరణ డిమాండ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. వడ్డీ రేటు చర్చలు కీలకమైనవి అయినప్పటికీ పెన్షన్ పెంపుదల అంశం కూడా ఈ సమావేశంలో ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది. గత 4 దశాబ్దాలుగా ఉద్యోగం చేసిన వారికి ₹1000 నెలవారీ పెన్షన్ సరిపోదని పెన్షన్ సంఘం వాదిస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో ఈ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. లక్షలాది మంది పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ ప్రయోజనాల భవిష్యత్తును నిర్ణయించే రాబోయే సిబిటి సమావేశంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. 2024-25 సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల కోసం ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును సవరించవచ్చని, గత ఆర్థిక సంవత్సరం ప్రకారం 8% నుంచి 8.25% మధ్య స్థిరపడే అవకాశం ఉందని కొన్ని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును 8.25%గా నిర్ణయించింది. ఇది 2022-23లో 8.15% నుండి పెరుగుదలను సూచిస్తోంది. రాబోయే సిబిటి సమావేశంలో వడ్డీ రేటు అలాగే ఉంచుతారా లేక మరింత పెరుగుదల ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.